యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. శాశ్వతమైన సంతోషం ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచిస్తే, ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను తప్పక మరణించవలెను. ఆ తర్వాత మన గతి ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? పుట్టుట గిట్టుట కొరకని అన్ని గ్రంథాలు బోధిస్తున్నాయి. మరి నీవు చనిపోయిన తర్వాత నీ శరీరం కాల్చబడినా, సమాధి చేయబడినా మట్టిలో కలిసిపోతుంది. జంతువులు పక్షులు కూడా చనిపోతాయి, కానీ ఆ జీవులు నీవు ఒక్కటేనా? దేవుడు మానవుని మట్టితో తన చేతులతో తన పోలికగా చేసుకున్నాడు. నాసికారంధ్రంలో తన వాయువును ఊదాడు, గనుక నరుడు జీవాత్మ అయ్యెను. కానీ మిగిలిన జీవులు ఆత్మ కలిగినవిగా చేయలేదు. మానవుడు దేవునికి చూపిన అవిధేయతను బట్టి దేవుడు మరణమును శిక్షగా పెట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:23 ప్రకారం పాపం వలన వచ్చు జీతము మరణం, అనగా శరీరం ఈ లోకంలో చాలించిన తర్వాత లోపల దేవుడు పెట్టిన ఆత్మ నరకమను రెండో మరణమునకు పంపబడును. రోమీయులకు రాసిన పత్రిక 3:11 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుడు ఉండే స్థలం పరలోకం అంటారు. అక్కడ శాశ్వత సంతోషం ఉండును. ఎందుకనగా అక్కడ దేవునితో నిరంతరం సహవాసం కలిగి ఆకలి, దప్పిక, కొరత, వ్యాధి, చింత, పాపము లేని వారుగా దేవునితో సంతోషించెదము. మానవుడు చేసిన పాపను బట్టి నిత్య నరకములోనికి, అనగా వేదన, బాధ, అగ్ని, పురుగులు, కేకలు, అంటే దప్పికతో నిరంతరం వివరించలేని భయంకరమైన బాధకు ప్రతి ఒక్కరూ గురి కావలసిందే. మరి ఈ భయంకరమైన వ్యాధుల నుండి మనల్ని విముక్తులుగా చేయుటకు పరలోకంలో ఉన్న దేవుడు నరకము నుండి తప్పించి తన వద్దకు చేర్చుకున్నట్టుకు తన అద్వితీయ కుమారుడైన యేసును పంపెను. ఆయన మన పాపం వలన వచ్చు ప్రతి శిక్షను మన స్థానంలో సిలువపై మరణించి ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచి మనల్ని రక్షించడం. యేసు అనగా రక్షకుడు పరలోకం వెళ్ళి మన కొరకు స్థలమును సిద్ధపరచుచున్నాడు. 1 పేతురు 1:18-19 ప్రకారం మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. ఆయన మరలా భూమి మీద సదా ఏలుబోవాడుగా రాబోచున్నాడు. ఆయన ఏ గడి వచ్చునో మనం ఎరగము. ఆయన ప్రేమతో తన రాకను ఆలస్యం చేయుచున్నాడు. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని నమ్మి విశ్వసించి ఆయన హృదయంలో చేర్చుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు తన కృప ద్వారా రక్షించునని, నిత్య రాజ్యమునకు వారసులుగా చేయును. అట్టి వారికి ఇక నరకము లేదు. రోమా పత్రిక 8:1 పట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రియులరా, ఇప్పటికే యేసు ప్రభువును నమ్ముకొని క్రీస్తును ఎరిగిన వారుగా జీవించుచున్నారు. కానీ పాపం అనే దాస్యం నుండి విడుదల లేక ఆయన రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధ జీవితమును జీవించలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని పిలుపు ఎప్పుడో మనకు తెలియదు, గనుక రాకడెప్పుడో కూడా మనకు తెలియదు. మనల్ని మనము చేసుకున్నట్టుకు మనకు చేత కాదు. అలాగని నిరాశపడవద్దు ప్రియులారా. మనలను పడేసే శత్రువు యొక్క శక్తి కంటే శత్రువు జయించిన జయశాలి అయిన యేసుక్రీస్తు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనము శత్రువు అయిన సాతానును జయించగలం. పరిశుద్ధునితో నిరంతరం సహవాసం, అనగా ప్రార్థన, వాక్య ధ్యానం, ఆత్మ నడిపింపు ఆయన రక్త ప్రోక్షణం కిందకు వస్తుంది ప్రియులరా. యోహాను 1 యోహాను పత్రిక 1:7 ప్రకారం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనం నడిస్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం చిన్న ప్రార్థన చేయాలి ప్రియులరా. దేవా, నేను పాపిని, అన్ని విషయంలో పాపం చేశాను. నీ రక్తంలో నా పాపములు కడిగి క్షమించి నా హృదయంలోనికి రమ్ము. నా జీవితంలో ఇప్పటి నుండి పూర్తి స్థానము, అధికారము నీకు ఇచ్చుచున్నాను.
యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలా ఇప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువును మీ హృదయంలోని తీసుకురావడం ద్వారా మీ ఆత్మ రక్షించబడి శాశ్వతమైన సంతోషం, పరలోకాన్ని పొందగలం. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను రక్షణలోనికి, నిత్యజీవంలోనికి నడిపించునుగాక. ఆమేన్.